కార్యకర్తనే అధినేత అంటే బాధ్యత కూడా మీరు స్వీకరించాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అప్రమత్తంగా ఉండాలి. సంక్షేమం చేద్దాం, అభివృద్ధి చేద్దాం, కానీ ఆ రెండితోనే గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. పలకరింపు ఉండాలి, కలవాలి, సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి. దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు, అన్ని కోరికలు తీర్చలేడు, అన్ని సమస్యలు పరిష్కరించలేడు. కానీ ప్రయత్నించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మీ అందరు తెలుసు, 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో మీ లోకేష్ పోటీ చేశాడు. 5200 ఓట్లతో ఓడిపోయాడు. నేను ఓడిపోయా. కరెక్ట్గా 5 సంవత్సరాలు నేను కష్టపడ్డా, ప్రతి గడప తొక్కా. ప్రజలతో ఒక బంధం ఏర్పడింది, నాయకులతో ఒక బంధం ఏర్పడింది. కేవలం మండల పార్టీ అధ్యక్షులు కాదు, క్లస్టర్ యూనిట్లో కాదు, బూత్లో ఉన్న నాయకులు, గ్రామంలో, వార్డులో ఉన్న నాయకులతో బంధం ఏర్పడింది. వాళ్ళ ద్వారా ప్రజలతో ఒక బంధం ఏర్పడింది. సో ఈరోజు ఎవరు వచ్చినా ఆ బంధం మటుకు తంపలేరు. అలాంటి బంధం ఏర్పాటు చేసుకో. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఆ బంధం ఏర్పాటు లేదని నేను అన్నట్లా. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ప్రజల ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులతో మనందరూ ఇక్కడికి వచ్చాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ కొంత అహంకారం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అహంకారం వీడాలి. మనం చూసాం 151 11 అయింది. దానికి కారణం అహంకారం. దానికి కారణం నేనే రాజు, నేనే మంత్రి అనుకున్న భావన. అది మనకు వద్దు. అది వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు ఉంటే క్లస్టర్ యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జెస్తో కలవాలి, క్లస్టర్ వాళ్ళు బూత్ వాళ్ళని కలవాలి, బూత్ వాళ్ళు ప్రజల్ని కలవాలి. కంపల్సరీ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్యాచరణ వేస్తున్నాం. నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసి అన్నా ఇంకో రోడ్ వేయండి, అన్నా ఇంకో 10 పెన్షన్లు ఇవ్వండి, చేస్తాం. దాంట్లో సందేహం లేదు, చేయాల్సింది కూడా ఉంది. కానీ పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలి. ప్రజలకు ఎట్లా దగ్గర అవ్వాలో మనం ఆలోచించాలి. సంక్షేమం చేస్తే ఓట్లు పడతాయి, సంక్షేమ రూపంలో ఓట్లు పడతాయి అనుకుంటే చాలా ప్రమాదం. అది టీఎంసీ కూడా సంక్షేమం చేసి ఓడిపోయింది, గుర్తుపెట్టుకోండి. డిఎంకే అద్భుతంగా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, పరిశ్రమలు అద్భుతంగా తీసుకొచ్చారు, ఓడిపోయారు. కారణం ఒకటే, ప్రజలతో బంధం తెగిపోతే ఎంత సంక్షేమం చేసినా, ఎంత అభివృద్ధి చేసినా మనం ఫెయిల్ అవుతాం. ప్రజలతో బంధం ఉండాలి, కార్యకర్తల మధ్యన బంధం ఉండాలి. అది ఎప్పుడు తెగిపోకూడదు. ఎవరైనా అలుగుంటే, అందరు పర్ఫెక్ట్ ఉండరు, ఎవరైనా అలుగుంటే బూట్ అధ్యక్షుడి పైన బాధ్యత ఉందబ్బా పట్టుకొచ్చేదానికి. అతని వల్ల అవ్వకపోతే యూనిట్ వల్ల అవ్వకపోతే క్లస్టర్ వల్ల అవ్వకపోతే మండల పార్టీ అధ్యక్షులు, మీరు సీనియర్లు ఉన్నారు, ఏమీలు అందరు ఉన్నారు, వెళ్ళి పట్టుకురండి. అలక అనేది ఉండకూడదు. పార్టీలో ఉన్న బంధం ఎప్పుడు తెగిపోకూడదని ఈ సభాముఖంగా నాయకులందరినీ కోరుకుంటూ, కష్టపడదాం, పనిచేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీ అనేది సొంతలు, ప్రభుత్వం అనేది కిరాయిలు. బాస్, పార్టీ అనేది సొంతలు, ప్రభుత్వం కిరాయిలు. ఇది మర్చిపోద్దండి. చివరికి అందరం వచ్చేది ఒక దేవాలయానికి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి. చివరికి అందరం అక్కడికి వెళ్తాం. అది మనం మర్చిపోకూడదు. సో అధికారంలో ఉన్నామని కాళ్ళు ఎగిరేసుకుని ఓ అంటే కుదరదు. ప్రజలు మన దగ్గర నుంచి కొన్ని విషయాలు ఆశిస్తారు. దానికి అనుకూలంగా మనందరం పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ